జై హింద్. ఇప్పుడు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వివేకానంద ఒక మాట చెప్పాడు, లే పద ముందుకు ఉరుకు, నీ లక్ష్యాన్ని ఛేదించే వరకు వెనుదిరిగి చూడకు. అర్థమైందా తమ్ముళ్ళు? అర్థమైందా తల్లి? లే పద ముందుకు ఉరుకు, నీ లక్ష్యాన్ని ఛేదించే వరకు వెనుదిరిగి చూడకు. మన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావునా కాదా? ఎండ మనవలు చూసి భయపడాలా, వాన మనవలు చూసి భయపడాలా, కరువు మనవలు చూసి భయపడాలా, పేదరికం మనవలు చూసి భయపడాలా? అవునా కాదా? చేద్దాం. అందుకని లక్ష్యాన్ని ఎంపిక చేసుకున్నాం. లక్ష్య సాధనలో అందరం కలిసి పరిగిద్దాం, నిరంతరం శ్రమ చేద్దాం. అదే నా ఆలోచన, అదే నా కోరిక, అదే నా విజ్ఞప్తి. నేను మీలో ఒకణ్ణి, మీలో ఒక కార్యకర్తని, మామూలు వ్యక్తిని. నా బలం 5 కోట్లుండే మీ జనాభానే నాకు బలం. మీరు అండగా నిలబడితే అధికార యంత్రాంగం, అటు ఎన్జిఓలు కానీ, ఇటు చీఫ్ సెక్రటరీ కానీ ఇక్కడే ఉన్నారు, అందరం కానీ ముందుకు పోగలిగితే అనుకున్నది సాధించేది కష్టం కాదు. అందుకనే మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, కేంద్ర సహకారం తీసుకుంటాం. తప్పుడు మాటలు నమ్మద్దండి, కళ్ళబుల్లి కమట ప్రేమ అంతకంటే నమ్మద్దండి. మనల్ని చెడగొట్టేదానికి వస్తారు తప్ప బాగుపరచడానికి రారు. వీళ్ళకి రాజకీయమే ముఖ్యం, అభివృద్ధి కాదు. అందుకని మనం సమిష్టిగా ముందుకు పోదాం. ప్రతి ఒక్కరి కష్టం, ఏ మారుమూల ప్రాంతంలో ఎవరున్నా, ఎవరు కష్టంలో ఉన్నా వారి కష్టాన్ని నా కష్టంగా భావిస్తా. తప్పకుండా ఆ సమస్య పరిష్కారం చేయడానికి అనునిత్యం కష్టపడతా, దీంట్లో అనుమానం లేదు. మీరు కూడా అదే స్ఫూర్తినివ్వండి. మన స్వార్థమే కాకుండా పక్కనుండే వాళ్ళ యొక్క బాధ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ స్పృహ మనలో వస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు చూపించినటువంటి అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపటి నుంచి 5 రోజులు పేదరికంపై గెలుపు గ్రామ గ్రామానికి వెళుతున్నాం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ 28 ఇక్కడే 8వ తారీఖున కలుస్తాను. 8వ తారీఖున మొదటి సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పూర్తి చేసుకున్న కాలాన్ని పునరుస్కరించుకొని ఇక్కడే ఆ రోజు మీటింగ్ పెట్టుకొని ఏం చేశానో నేను మీకు చెప్పి మళ్ళా ఏం చేయబోతానో చెప్తూనే మీ ఆశీస్సులు తీసుకుంటాను, మీ ఆశీర్వాదాలు తీసుకుంటాను. దీనికి పూర్తిగా సహకరించమని మరొక్కసారి కోరుకుంటూ, రాష్ట్రం మొత్తం బెజవాడ కాలిపోతా ఉంది, మంచి ఎండ కాలుతా ఉంది. చూసా వచ్చినప్పటి నుంచి ఒక్కరన్నా కదలుతారేమో అనుకున్నా. ఏమి బాధ లేదు, వడదెబ్బ కొట్టినా పర్వాలేదు. వడదెబ్బ కూడా మమ్మల్ని చూసి భయపడుతుంది తప్ప మేము భయపడమని మీరందరూ నిలబడుకున్నారు. ఇంతకంటే నాకు ఏం కావాలని అడుగుతున్నా. ఈ బలం ఉంటే కొండనైనా ఢీకుంటా, ఏదైనా సాధిస్తా. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించి చరిత్రలో తెలుగు జాతి నిలబెట్టే బాధ్యతను తీసుకుంటాను. దీనికి మళ్ళా అందరూ కలిసి రావాల్సి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, అందరికీ ధన్యవాదాలు.